పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు నిజాలు ఎలుగులకత్తాయి, అబద్ధాలు మరుగున పడిపోతాయి. ఇక ఇవన్నీ చేసుడుతోని సమాజం అభివృద్ధి చెందుతుంది. నిజం ఎట్లాగూ తెలుస్తుంది, అబద్ధాన్ని దాచలేము కదా. కాబట్టి ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది, నీతి న్యాయం అనేవి అందరికీ లభిస్తాయి. అటువంటప్పుడు అంతరాలు ఉండవు. కానీ పాత్రికేయులు నీతి తప్పితే, భజనకు అలవాటు పడితే మీ బతుకులు బస్టాండ్ అవుతాయి. అబద్ధాలు వ్యాప్తి చెందడంతో పోటీ పడితే సమాజం గతి తప్పుతుంది. దురదృష్టవశాత్తు తెలుగునాట ప్రస్తుతం సోషల్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు మొత్తం ఈ లక్షణాలే అలవరుచుకున్నారు. ఏదో ఒక పార్టీకి భజన చేసుడు, నిరాధారమైన వార్తలను నిజాలుగా చూపెట్టుడు, వాటినే ప్రచారం చేసుడు, గిట్టనోళ్ళ మీద బురదల్లుడు అలవాటుగా మార్చుకున్నాడు. ఇక నచ్చినోళ్ళనైతే జబ్బలకేసి ఎత్తుకుంటున్నారు. ఇక ఇటువంటి పాత్రికేయుల వ్యవహార శైలి. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, అసలు ఎందుకు ఈ పాత్రికేయుల ధోరణి గురించి మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు రజనీకాంత్ మాటలన్నీ చర్చనీయాంశంగా అయినాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది. ఇందులో TV9 తెలుగుకు సంబంధించినటువంటి మేనేజింగ్ ఎడిటర్గా పనిచేస్తున్న వెల్లాల చెరువు రజనీకాంత్ మాట్లాడుతున్న మాటలు పెద్ద రచ్చకే దారితీస్తున్నాయి. అందులో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల మీద ఓ సంపూర్ణమైన అవగాహన ఉన్న నాయకులు ఇద్దరు. అందులో ఒకరు కేసీఆర్ అయితే ఇంకొకరు చంద్రబాబు నాయుడు సారు. సుదీర్ఘకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా వివరించిండ్రు చంద్రబాబు నాయుడు సారు. అందులో ఆయనకు అవగాహన ఉండుతోని పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పెద్దగా సంబంధాలు అయితే ఏం లేవు. అయినప్పటికీ ఆయన రాష్ట్రం మీద సంపూర్ణంగా మాట్లాడగలరు అని రజనీకాంత్ అనే జర్నలిస్టు చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఇదే సమయంలో కేసీఆర్ తోని మీరు చేసిన ఇంటర్వ్యూ ప్రతి సెకండ్ చూశానని ఓ వ్యక్తి చెప్పుడుతోని దానికి రజనీకాంత్ దగ్గరగా నవ్విండు. ఎన్నికలకు ముందు ఈ ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేదని ఎప్పుడుతోని దానికి రజనీకాంత్ మళ్ళొక్కసారి గట్టిగా నవ్విండు. ఇక ఈ వీడియోను కాస్త భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేసి దద్దరిల్లేటట్టు ప్రచారం చేసుకుంటున్నారు.